రైట్. అదేవిధంగా చందనంగుట్ట నియోజకవర్గంలో ఎటువంటి సమస్యలు ఉన్నాయంటే ఏం చెప్తారు? అన్న నియోజకవర్గంలో అంటే ఎంత మంచి నియోజకవర్గంలో ఎంత పెద్ద నాయకుడు ఉన్నా కానీ కూడా మంత్రి ఉన్నా కానీ కూడా అన్ని సమస్యలు ఫుల్ఫిల్ చేయలేడు. ప్రభుత్వాలు మారుతున్నాయే తప్ప ఓల్డ్ సిటీ రూపురేఖలు మారతలేదు. ఓల్డ్ సిటీ అభివృద్ధికి ఎందుకు నోచుకోవట్లేదు అసలు? ఢిల్లీలో కూడా, ముంబైలో కూడా, కలకత్తాలో కూడా, బెంగళూరులో కూడా చిన్న చిన్న గల్లీలు ఉంటాయి. చిన్న గల్లీలు వదిలేస్తే అప్పుడు గతంలో హైదరాబాద్ ఎక్కువ ప్రాధాన్యత ప్రజలందరూ ఇక్కడే ఉంటుండే కాబట్టి చిన్న ఇరుకైన సందులు మీకు కనిపించవచ్చు. కానీ నేను ఇప్పుడు మీకు ఒకటే చెప్తున్నా, సీఎం గారు ఏదైతే ప్రణాళిక తీసుకుంటారో జిహెచ్ఎంసీ మీద, హైడ్రా మీద, రాబోయే రోజులలో మీకు చిన్న గల్లీలలో కూడా నాలాలు వైండింగ్ చేయడం. ఇప్పుడు మనం తీసుకున్నట్టయితే బాలాపూర్ నుంచి ఇక్కడ కిందికి పూల్బాగ్ వచ్చే నాలా గతంలో వరదలు వచ్చి ఇప్పుడు మనం ఉన్న ఏరియా మొత్తం ఫుల్ ఫ్లెజ్గా అన్నీ కొట్టుకుపోయినాయి. ఇండ్లు కొట్టుకుపోయినాయి, గుడిసెలు కొట్టుకుపోయినాయి, బండ్లు కొట్టుకుపోయినాయి, అన్నీ కొట్టుకుపోయినాయి, పశువులు కొట్టుకుపోయినాయి, అన్నీ కొట్టుకుపోయినాయి. అప్పటికిప్పటికి చూసుకుంటే నేను కార్పొరేటర్ పోటీ చేసిన తర్వాత చాలా డెవలప్మెంట్ జరిగిందన్న. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఈ 2 ఏళ్లలో మెట్రో ఉండొచ్చు, రోడ్ వైండింగ్ ఉండొచ్చు, అంతేకాకుండా జిహెచ్ఎంసీ విషయంలో, శానిటేషన్ విషయంలో ఉండొచ్చు, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వ్యవస్థ 300 కోట్లతోని నూతన ఆధీకరణ ఏదైతే పాత బస్తీ అంటున్నామో అంటే మీరు ఓడిపోయినా కూడా నియోజకవర్గ అభివృద్ధికి తోడ్పడుతురా? 200% అన్న. నేను ఉదయం లేస్తే పొద్దున నేను 6:30 7 గంటలకు ఇంట్లో నుంచి లెఫ్ట్ అయితే 10 గంటల వరకు నేను ఇంటికి రానన్నా. అనునిత్యం నేను ప్రజలలోనే ఉంటా. నియోజకవర్గంలో ఎక్కడ సమస్య ఉన్న డ్రైనేజ్ సమస్య ఉండొచ్చు, విద్యుత్ లైట్లు ఉండొచ్చు, చెట్ల కట్టింగ్ ఉండొచ్చు, అంతేకాకుండా ఎక్కడన్నా రోడ్లు ఇబ్బంది ఉండొచ్చు, అంతేకాకుండా స్కూళ్ళల్లో ఏదైనా ఇబ్బంది ఉన్నా కానీ కూడా గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఎక్కడన్నా అంగన్వాడీ టీచర్లు ఉండొచ్చు, మన ఏదైనా ప్రభుత్వ హాస్పిటల్స్ ఉండొచ్చు. ఎక్కడైనా వెళ్తా, నేను శ్మశాన వాటికకు కూడా నేను వెళ్తా. నేను అక్కడ మనం వచ్చిన తర్వాత ఎన్ని అభివృద్ధి చేసినాం అనేది నీకు లిస్ట్ ఇస్తా. ట్రాన్స్ఫరాలు గతంలో వర్షాలు వస్తే ట్రాన్స్ఫారంలో నీళ్లు మునిగిపోతున్నాయి నాలలో. ఇప్పుడు అవన్నిటిని కూడా 3 ట్రాన్స్ఫరాలు కొత్తవి తీసుకున్నాము. దాదాపు 50 లక్షలతోటి 3 ట్రాన్స్ఫరాలు కొత్తవి తీసుకున్నాము. 300 కోట్లతోటి మొత్తం అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సమస్య మొత్తం లేకుండానే చేస్తున్నాము. నల్ల పైప్ లైన్లు తీసుకున్నాము, రోడ్లు తీసుకున్నాము. దేవాలయాల ముందు ఏవైతే లైటింగ్ విద్యుత్ వ్యవస్థ ఉందో ఆ విద్యుత్ వ్యవస్థ నూతన లైటింగ్ ఆధునీకరణ చేస్తున్నాము, గ్రౌండ్లు ఆధునీకరణ చేస్తున్నాము. కానీ మీరేమో ఇవన్నీ ఇట్లా చెప్తున్నారు, నేను చేస్తున్నాను చెప్తున్నారు. కానీ వాస్తవానికి ఏమో అక్బరుద్దీన్ ఓవైసీ గారేమో చందనంగుట్ట నియోజకవర్గాన్ని నేను మాత్రమే అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తున్నా అంటే ఇప్పుడు అన్న ఆయన ఎమ్మెల్యే కాబట్టి ఏం చేసినా కానీ కూడా ఆయన ఖాతాలో ఉంటుంది. కానీ చేస్తున్నది ప్రభుత్వం, చేయిస్తున్నది అక్బరుద్దీన్ ఓవైసీ, బోయ నాగేష్. నేను ఆయనలాగా చెప్పుకోను. ఎందుకంటే